హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మొగల రేకులు చేశానండి. దీన్ని మా ఏరియాలో మొగల రేకులు అంటారు. కొన్ని ఏరియాలో సంపెంగ పూలు అలా కూడా అంటారు. దీనికోసం నేను ఒక పావు కేజీ మైదా పిండిని ఒక ప్లేట్లో వేసుకున్నానండి. దాంట్లో కొంచెం వెన్నపూస వేసాను. ఫ్రెష్ వెన్నపూస వేసుకుంటే మనకు బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. దాంతోపాటు కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి. అలా కొంచెం వేసుకొని పిండికి మొత్తానికి వెన్నపూస పట్టేట్టుగా కలిపేసుకోవాలి. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలాగా పిండికి వెన్నపూస మొత్తం పట్టేట్టుగా కలిపేసుకోవాలి. తర్వాత మనం పిండిని చపాతీ ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలండి. లూజుగా ఉంటే కనుక మనం ఒకదానికొకటి అంటుకుపోతాయి అన్నమాట. కొంచెం గట్టిగా కలుపుకుంటే చేసుకోవడానికి కూడా బాగుంటుంది. కట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. ఇలా పిండిని గట్టిగా తడుపుకోవాలి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేస్తే కనుక అది ఎక్కువ మందికి వెళ్తుందన్నమాట వీడియో, అందుకని చెప్పి లైక్ చేయండి. ఇలా పిండిని గట్టి కలిపేసుకుని కవర్ చేసేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత పిండిని ఇలాగా ఒకసారి పిసికేసుకొని ఇలాగా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి. మరీ పెద్దవి అయితే మనకి వేయించుకున్నప్పుడు విడిపోతాయి అన్నమాట. ఇలాగ చిన్నవి సరిపోతాయి. ఈ సైజులో ఉండలు చేసేసుకొని పక్కన పెట్టేసుకొని మనం పొడిపిండి వేసుకొని చపాతీలాగా చేసుకోవాలన్నమాట. ఇవి పలుచగా చేసుకుంటే బాగుంటాయండి. కొంచెం మందం అయితే కనుక క్రిస్పీగా ఉండవు రేకులు అనేవి. ఇలా పలుచగా చేసుకుంటే క్రిస్పీగా బాగుంటాయి. పాకంలో వేసినా కూడా మెత్తపడకుండా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఇలా వీలైనంత పలుచగా మనం కజ్జికాయలుగా చేసుకుంటాం కదా, అలా పలుచగా చేసుకోవాలన్నమాట. ఇలా వీలైనంత పలుచగా చేసుకొని ఒక చాకు తీసుకుని మనం కట్ చేసుకోవాలన్నమాట. నాకు పొరపాటున ఎడ్జెస్ కట్ అయ్యాయండి. ఎడ్జెస్ కట్ అవ్వకుండా ఉంటే కనుక మనం అలాగ మడత పెట్టుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. కట్ అయినా పర్లేదు, అలవాటైన వాళ్ళకైతే ఇబ్బంది లేదు, కొత్త వాళ్ళకైతే కొంచెం కష్టం. ఈ చాకుతో సరిగా కట్ అవ్వట్లేదు. తర్వాత నేను వేరే చాకుతో కట్ చేస్తే బాగానే వచ్చింది. ఇలాగా అన్నీ ఒక దగ్గరకు తీసుకొని అటు చివర ఇటు చివర ప్రెస్ చేసుకోవాలన్నమాట, ఆ రేకులు ఊడిపోకుండా. మనం కట్ చేసిన ఉన్నాయి కదా, అవి గీతలు విడిపోకుండా రెండు వైపులా ఇలాగ రోల్ చేసేసుకుంటే మన ఆయిల్లో ఫ్రై చేసిన పాకంలో వేసినా కూడా విడిపోకుండా ఉంటాయి. ఇలా కట్ చేసుకుని మనం ఒక దాంట్లోకి పెట్టేసుకుని అన్నీ పాకం రెడీ చేసుకోవాలి. ఇలా అన్నీ పక్కన పెట్టేసుకున్నానండి. చేసేసుకుని పావు కేజీ పిండి కాబట్టి ఎక్కువ ఏమీ అవ్వవు, ఎక్కువ టైం కూడా పట్టదు, ఒక 10 నిమిషాలు అనమాట. తర్వాత దీనికోసం పాకం రెడీ చేసుకోవాలి. పాకం కోసం ఒక పావు కేజీ పిండి తీసుకున్నాను కాబట్టి పంచదార కూడా పావు కేజీ తీసుకుంటే సరిపోతుందండి. పావు కేజీ పంచదార, వాటర్ కూడా సేమ్ క్వాంటిటీ వేసుకోవాలి. వేసుకొని మనం యాలకులు కూడా కొట్టేసుకుని వేసుకొని పాకం వచ్చేసి గులాబ్ జామ్ కన్నా కొంచెం ఎక్కువగా ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పాకం మీద మూత పెట్టుకుని చల్లారి పెట్టుకుండా ఉంచుకోవాలి. తర్వాత ఆయిల్ పెట్టేసుకుని మనం ముందుగా చేసుకున్న మొగల రేకులు ఆయిల్లో వేసుకుని ఇలా ఫ్రై చేసుకుని పాకం వేడిగా ఉండగానే వాటిని మనం పాకంలో వేసుకోవాలన్నమాట. పాకంలో ఒకసారి అటు ఇటు టర్న్ చేసుకుని తీసేసుకోవటమేనండి. మనం కాజాలు బాదుషా లాగా ఎక్కువసేపు ఉంచకూడదు. ఒకసారి రెండు వైపులా తిప్పేసుకుని ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఎక్కువసేపు ఉంచితే కనుక మెత్తగా అయిపోతాయి. అవంటే కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి అలా ఉండవు. ఇవి పలుచుగా ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు ఉంచకూడదు. ఇలాగా అటు ఇటు తిప్పేసి తీసేసుకోవాలి. అంతేనండి, మొగల రేకులు చేయటం చాలా ఈజీ. చేసి చాలా రోజులు అవుతుంది. నేను ఈరోజు మా అమ్మాయి తినాలనిపిస్తుంది చేయమంటే చేశాను, హాస్టల్కి పట్టుకెళ్ళడానికి. చాలా ఈజీ అండి మొగల రేకులు, మీరు కూడా ట్రై చేయండి.